హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి ఆలు మరియు చిక్కుడుకాయ కలిపి కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఆలు చిక్కుడుకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 kg వరకు చిక్కుడుకాయలను తీసుకున్నాను. పెద్ద సైజు ఉన్న పొటాటో 2 తీసుకున్నానండి. ఇలా ముక్కల్లా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 పావుల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని కాస్త చిటపటలాడనివ్వండి. ఆవాలు మరియు జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ని తీసుకోండి. నేనైతే 6 to 7 తీసుకున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఆయిల్లో కొద్దిగా వేగనివ్వండి. ఈ విధంగా పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత ఇందులోనే మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టుకొని మంటని మధ్య రకంగా ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఇక్కడ చూడండి, ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్త కలర్ అనేవి చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటని కాస్త హై ఫ్లేమ్లో ఉంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఈ విధంగా హై ఫ్లేమ్ మీద ఒక 1 minute పాటు పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా పొటాటో ముక్కలని యాడ్ చేసుకోవాలి. పొటాటో ముక్కలని యాడ్ చేసిన తర్వాత ఆయిల్లో అంతా కలిసేలాగా కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని దీనిపైన మూతను పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, 3 నిమిషాల తర్వాత మనం వేసిన పొటాటో ముక్కలు అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక మన చిక్కుడుకాయని యాడ్ చేసుకుందాం. ఇలా చిక్కుడుకాయ అంతా ఆలు పైన వేసేసేయండి. ఈ విధంగా మనం తీసుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం అంతా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మంటని మధ్య రకంగా ఉంచుకొని దీనిపైన మూతను పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూడండి, 5-6 నిమిషాల తర్వాత మనకి చిక్కుడుకాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. కాస్త మగ్గినట్టుగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేస్తున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. రెడ్ చిల్లీ పౌడర్ని వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 3 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మన ఆలు చిక్కుడుకాయ కూర అనేది మొత్తం అంతా ఉడికిపోయింది, దగ్గర పడిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకోండి. ఈ విధంగా కొత్తిమీరని జల్లుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే ఆలు చిక్కుడుకాయ కూర అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.